నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వివాదాలకు నిలయంగా మారుతుంది వైఎస్ఆర్సీపీ. సో మరి ఇప్పుడు కొత్తగా సరికొత్త వివాదం కూడా తెరపైకి వచ్చింది. అదేంటంటే బొమ్మల వివాదం. సో బొమ్మ అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడితే ఎవరైనా ఓట్లు వేస్తారో అనే ఒక స్టేట్మెంట్ అని పాస్ చేయడం అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి కొంతమందికి చాలా హట్టింగ్గా బాధగా అనిపిస్తోంది. సో దీనికి సంబంధించి వాళ్ళు మా ఫోటో అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటోనే వాడుకోండి ప్రచారాలకి వాటికి అని చెప్పేసి చెప్తున్నారట. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. చాలా రోజుల నుంచి కూడా ఒకటే స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నా మొహం చూసే ప్రజలందరూ కూడా ఓటేస్తున్నారు, నేను ఎవరిని నిలబెట్టినా ఓట్లేస్తారు, నేను పెట్టే అభ్యర్థికి సంబంధించింది ఏం కాదు అని చెప్పేసాను. సో ఆ మాట కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో కొత్తగా వచ్చినట్టు సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లోకల్ లీడర్స్ని మీ ఫోటో ఇవ్వండి, మేము ప్రచారానికి వాడుకుంటామంటే మా ఫోటో అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో వాడుకుంటే సరిపోద్ది కదా అని నిట్టూరు పూరుస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అది ఒకటి ఏంటంటే అది నిట్టూర్పు కాదు కానీ గాంధీ మార్గం. అంటే నిరసన తెలియజేయటంలో మార్గాలు ఉంటాయి. డైరెక్ట్గా ఆందోళన చేయటం, ధర్నాలు చేయటం, నిరసనలు వ్యక్తం చేయటం, అసంతృప్తి వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా జనరల్గా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు గాంధీ మార్గం అని అంటే నిరసనని పాజిటివ్ యాంగిల్లో తెలియజేయటం. చాలామంది పూలు ఇస్తారు. ఆ మధ్య పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక పువ్వు ఇచ్చేవాడు ఆ ఉల్లంఘించినటువంటి వాడికి, అనే షేమ్ ఫీల్ అవుతాడు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే జనరల్గా ఏం చేయాలి, పోలీసులు ఫైన్ వేయాలి, లేకపోతే అది దండించడం ఏదో చేస్తారు. కానీ దానికి విరుద్ధంగా గులాబీ పూలు ఇచ్చేవాళ్ళు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన వాళ్ళు. లేదా కొంతమంది దండలు కూడా వేశారు. ఆ మధ్య దండలో తీసుకొని వేసేవాళ్ళు అనమాట. రాంగ్ రూట్లో వచ్చిన, లేదంటే రాంగ్ పార్కింగ్ చేసిన దండ వేసేవాళ్ళు. అందుకే గాంధీ మార్గంలో అతను ఒక షేమ్ ఫీల్ అవుతారు, దాన్ని గాంధీ మార్గం అంటారు. సో అలానే ఇప్పుడు గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇలాంటి దృష్టాంతం ఎక్కడ బయటకు వచ్చిందంటే ప్రకాశం జిల్లా కందుకూరు, అది ఇప్పుడు విడిపోయిన జిల్లాల్లో వచ్చి నెల్లూరు జిల్లా వస్తుంది అది. సో కందుకూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఈ మధ్య మధుసూదన్ యాదవ్ అని ఒక అతన్ని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు మానుగుంట మహేందర్ రెడ్డి ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్, సీనియర్ లీడరు, మాజీ మంత్రి, అంత సీనియర్ పొలిటీషియన్ అనమాట. ప్రజల్లో గుర్తింపు కలిగినటువంటి లీడరు. ఆయన్నే పక్కన పెట్టేసి అక్కడ మధుసూదన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తున్నాను, నువ్వు పని చేసుకో, ప్రచారం చేసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయన్ని కాదని ఆ నియోజకవర్గంలో ఈయన నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఈ మధుసూదన్ యాదవ్ ఫ్రెషర్ కాబట్టి ఆయన ఆశీస్సుల కోసం వెళ్ళాడు. సార్ మీకు నా ఆశీస్సులు కావాలి, మీ ఆశీస్సులు నాకు కావాలి, నేను ప్రచారానికి వెళ్తున్నాను, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమన్నారు, నేను మీ ఆశీస్సులతో నేను ప్రచారానికి వెళ్తాను, నేను మీ ఫోటో కూడా నేను ఈ ప్రచారంలో నేను వాడుకుంటాను అని చెప్పి అడిగితే ఆయన చాలా సింపుల్గా జగన్మోహన్ రెడ్డి ఫోటో వాడుకోండి, జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే ఓట్లు వేస్తారు, మమ్మల్ని చూస్తే ఓట్లు వేయరు, మా ఫోటోలు చూస్తే ఓట్లు వేయరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. కాబట్టి మా ఫోటోలు ఏమి వాడద్దు మీరు, హోర్డింగ్స్లో కానీ పోస్టర్స్లో కానీ మీ ప్రచారంలో ఎక్కడైనా సరే ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూపించి మాత్రమే ఓట్లు అడగండి, మమ్మల్ని చూపిస్తే ఓట్లు వేయరని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఆయన ముఖం చూస్తే వేస్తారంట కదా, కాబట్టి ఆయన ముఖమే చూపించి మీరు ఓట్లు అడగండి అని చెప్పి ఆయన మధుసూదన్ యాదవ్కి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ మధుసూదన్ యాదవ్ ఏం చేశారు, సరే సార్, ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఇక లోకల్గా ఉండేటువంటి లీడర్లతోటి మీరు కొద్దిగా ఫోన్ చేసి చెప్పండి, లేదంటే ఫోన్ నెంబర్లు ఇస్తే నేనే మాట్లాడుకుంటాను సార్ అని చెప్తే, ఫోన్ నెంబర్లు ఉందా బయట దొరుకుతాయి తీసేసుకో, నేను ఇచ్చేదే ఉంది, పోయి అందరికీ వాళ్ళ నెంబర్లు అందరికీ తెలుసు, పోయి తీసుకొని నువ్వే మాట్లాడుకోని అంటే, సార్ మీరు చెప్పకుండా నేను ఎట్టపోతానంటే జగన్మోహన్ రెడ్డిని అడిగిపోయి అని చెప్పి ఇచ్చి పంపిస్తే ఆయనకు అర్థం కాక పాపం కొత్తగా ఇచ్చారు కదా, కొత్త బిచ్చగాడికి పొద్దారు కదని ఆ టైప్లో పాపం ఆయన అమాయకంగా అడగపోయి అడిగితే ఈయన ఇచ్చిన రిప్లైకి ఏం చేయాలో అర్థం కాక ఈయన వెళ్ళిపోయారు. సో ఇలాంటి పరిస్థితి దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయి అడిగినా కానీ టికెట్ రానేటువంటి 60-70 మందిని మార్చారు కదా, ప్లస్ 10 మంది ఎంపీలను 15 మంది ఎంపీలను మార్చారు. వీళ్ళు ఫోటోలు లేకుండా లోకల్గా వెళ్తే కనుక అసలు వీళ్ళని గుర్తించే పరిస్థితి లేదు. వాళ్ళే ఉంటున్నారు,
జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించు, మాది అవసరం లేదులే, జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించి ఓట్లు అడుగుపోయి అని చెప్పి ఆయన చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారు, నేను ఎవరిని పెట్టినా కానీ నా ఫోటో చూసి మీరు ఓటేయండి అని చెప్పి ఆయన చెబుతున్నాడు. అందుకని వీళ్ళకి కూడా కొంత, ఎలాగైనా మనుషులు కదా, వాళ్ళకి కూడా కొద్దిగా ఇగో ఉంటుంది కదా. సో మా ఫోటోలు లేకుండా నువ్వు అడుగు పోయి జగన్మోహన్ రెడ్డి నీ ఫోటోని చూపించి అడుగు, వేస్తారులే ఓట్లు అని చెప్పేసి వీళ్ళు కామ్గా ఉంటున్నారు. సో ఇది గాంధీ మార్గం ద్వారా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి పార్టీలో కనిపిస్తూ ఉంది. అది ఇక్కడ ఇంకొక వైపు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇదే మానుకుంటా మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ జిల్లా నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నాడు. ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ మానుగుంట మహేందర్ రెడ్డితో మాట్లాడటం జరిగింది. రేపో మాపు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చేరబోతున్నారు. అంటే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ మమ్మల్ని చూసి ఓట్లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు కదా, అందుకని మేము పార్టీలు ఎందుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కాబట్టి మేమేదో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు. లోకల్ ఉండేటువంటి లీడర్లు అందరూ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, గెలిస్తే నా వల్ల గెలిచాడు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి పనిచేసినా కానీ. కాబట్టి ఆయన ఫోటో చూసి ఆయనకే ఓట్లు వేస్తారు కాబట్టి మేము అవసరం లేదని చెప్పేసి ఎవరికి వాళ్ళే సర్దుకుంటున్నటువంటి సిచ్యువేషను కనిపిస్తుంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో, ఈవెన్ నర్సరావుపేటలో కూడా అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు. అక్కడ లోకల్గా ఉండేటువంటి లీడర్లు అందరూ కూడా వెనక్కి తగ్గినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించి ఓట్లు అడగమని చెప్పి చెబుతున్నారు వాళ్ళు కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో నా ఫోటో చూసి, నా వాయిస్ చూసి, నా పార్టీని చూసి, నా జెండాను చూసి, నా స్కీములు చూసి ఓట్లు వేస్తాడని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఏంటి, అసలు తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే ఉంది, మా గ్రాఫ్ ఏమో బాగుంది, జగన్మోహన్ రెడ్డి గ్రాఫే బాగలేదు, అసలు విషయం ఆయనకి తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు కనిపిస్తున్నటువంటి తాజా చిత్రం. అయితే దీనికి కొంచెం పూర్వపు రోజులకి వెళ్ళి, కొంచెం వెనక్కి వెళ్ళి, అసలు రాజకీయాల్లో ఇలాంటివి అసలు వర్కౌట్ అవుతాయా కావా అనేది కనుక కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఎన్టీ రామారావు అంటే జైగాంటిక్ ఫిగర్. ఎన్టీ రామారావు మామూలు విషయం కాదు, కలియుగ పురుషుడు అంటారు ఆయన్ని. అంతటి ఎన్టీ రామారావుని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, రాజకీయ నాయకులు యాక్సెప్ట్ చేస్తారు, పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పటికీ కూడా దేవుడి రూల్లో ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకొని పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన వేసినటువంటి కృష్ణుడు రాముడు ఫోటోలు పెట్టుకొని ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు అనుకొని పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంతటి ఆయన ఫస్ట్ అసలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. కూడు గుడ్డ నీడ ఈ కాన్సెప్ట్ తోటి జనతా వస్త్రాలు 50 పైసలకి హార్స్ పవర్ ఉచితం, తర్వాత హౌసెస్, ఇది పేదలకు పక్కా గృహాలు, ఇవి ఇచ్చిందే సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు. ఆ తర్వాత వీళ్ళు దాన్ని పెంచుకుంటూ వచ్చారు. అసలు దాన్ని ప్రారంభించింది, బీజం వేసింది సంక్షేమ పథకాలకి ఎన్టీ రామారావు. అలాంటి ఎన్టీ రామారావుని పబ్లిక్ ఒక సందర్భంలో తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే ఆయన ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఏమో నా ఫోటో చూపించి ఓట్లు అడగండి, నన్ను చూసి ఓట్లు వేస్తారు, మిమ్మల్ని చూసి కాదు ఓట్లు వేసేది, నేను ఎవరు నించోబెట్టినా గెలిపిస్తారు అని చెప్పి అనుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొంచెం ఆయనకు ఇగో ఎక్కువ కదా, ప్లస్ ఆయనకుండే చరిష్మా వేరు కదా ఎన్టీ రామారావు. ఆ టైంలో ఆయన ఏమన్నారంటే ఏదో మాటల్లో బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి లాగా అలా ఆయన ఏదో మామూలుగా క్యాజువల్గా వాళ్ళు వచ్చి అభ్యర్థులు అడుగుతుంటే, సార్ డబ్బులు పెట్టకపోతే మనం గెలవలేము, డబ్బులు పెట్టాలి అని అంటే డబ్బులు పెట్టి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఎన్టీ రామారావు వ్యతిరేకిస్తారు మొదటి నుంచి. మీరు పబ్లిక్కి సేవ చేసి పని చేసి వాళ్ళ దగ్గర మెప్పు పొంది మీరు ఓట్లు గెలవాలి, కానీ డబ్బులు ఇచ్చి గెలవడం ఏంటి, డబ్బులు అసలు ఇవ్వడానికి లేదని చెప్పి ఆయన అసలు డబ్బులు ఇచ్చే వాళ్ళని దగ్గర రానిచ్చేవాడు కాదు ఎన్టీ రామారావు. సో అప్పుడు ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ వచ్చి, ఆయన కూడా లేడు ఇప్పుడు భౌతికంగా మన దగ్గర, సో కాబట్టి మనం ఆయన పేరు కూడా ఎందుకు సంబోధించడం నాకు తెలుసు. ఆయన కొంచెం జ్యోతిష్కాలు అవి కూడా చెప్తుంటాడు, ఎన్టీ రామారావు కూడా చెప్పేవాడు ఆయన. సో ఆయన వచ్చి సార్ డబ్బులు పెట్టకపోతే ఈసారి గెలిచే పరిస్థితి లేదు, కొంచెం ఎంతో కొంత డబ్బులు పెట్టాలి అని అంటే ఎన్టీ రామారావు ఏమన్నా కొంచెం ఎట్లయినా పర్సనాలిటీ కొంచెం ఇది కదా, నన్ను చూసి దేవుళ్ళలాగా కొలుస్తారు ప్రజలు, నన్ను చూస్తే ఓట్లు వేస్తారు అనుకుంటారు కదా. ఆయన ఏమన్నాడు క్యాజువల్గా నా చెప్పేస్తే గెలుస్తుంది, నువ్వు డబ్బులు ఇచ్చేది అన్నాడు. సో అది జనరల్గా మీడియాకి బయటకు వస్తుంది కదా, మరుసటి రోజు పేపర్లో వచ్చింది, నా చెప్పేస్తే గెలుస్తుంది,
అని చెప్పి ఎన్టీ రామారావు అన్నాడని చెప్పి పెద్ద న్యూస్ వచ్చేసింది. ఉమ్, సీన్ కట్ చేస్తే ఓడిపోయి అధికారంలో తర్వాత ఎలక్షన్లో అదే పని చేసింది, ఆ మాటే పని చేసింది. ఉమ్, చెప్పేస్తే గెలిచిందా అంటే ఇంత విరిగిందా ఎన్టీ రామారావుకి అనుకొని ప్రజలందరూ తిరస్కరిస్తే ఓడిచ్చారు ఆయన్ని. ఓకే. సో అంత ప్రభావం ఉంటుంది. అదే మాటకు అంత సీన్ ప్రభావం ఉంటుంది. సో అదే సీన్ ఇప్పుడు 2024 ఎన్నికల అప్పుడు అది అసలు రామారావు అన్నాడో లేదో తెలియదు, వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అవునవును. అది లీక్ అయితే పేపర్లో వచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లోనే చెప్తున్నాడు కదా, అవును. పబ్లిక్ మీటింగ్ లోనే చెబుతున్నాడు నన్ను చూసి ఓట్లేయండి, నా బొమ్మను చూసి ఓట్లేయండి, అక్కడ ఎవరు నుంచున్నారో మీకు అనవసరం అని చెప్తున్నాడు. క్యాండిడేట్స్కి ఏమో మీరు మిమ్మల్ని చూసి ఓట్లేరు, నన్ను చూసి ఓట్లేస్తారు, నా బొమ్మ చూసి మీరు ఓట్లు అడగండి అని చెప్తున్నాడు. అవును. అందుకే వీళ్ళు గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం, అసలు మా బొమ్మలు మీరు చూడొద్దు, మా ముఖం చూడొద్దు, కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖం అంటే చూసి మాకు ఓట్లేయండి, జగన్మోహన్ ముఖం చూస్తే ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళు చెబుతున్నారు సెటరిక్గా.